హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 19వ తారీఖు 4వ నెల 2025 శనివారం. అదేవిధంగా రేపు ఉదయం 20వ తారీఖు 4వ నెల 2025 ఆదివారం రోజు ఉదయం ఆచరించే పూజ చెప్పడం జరుగుతుందండి. ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇవాళ ఎలా ఉందనేది చూద్దామండి. ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, శనివారం. ఈరోజు షష్ఠి తిథి, పూర్వాషాఢ నక్షత్రం. ఈరోజు వేదాలను రక్షించడానికి శ్రీ మహావిష్ణువు మొదటి అవతారం మత్స్యావతారంలో జన్మించడం జరిగిందండి. ఈరోజు మంత్రబలంలో జపించవలసిన మంత్రం ఓం మత్స్యాయ నమః, ఓం మత్స్యాయ నమః, ఓం మత్స్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు కుదిరితే జపించుకోండి. ఈ మత్స్యనామం జపిస్తే ప్రకృతిలో వేదాలను రక్షించడానికి సంపూర్ణమైన జలరాశి అవతారంలో శ్రీ మహావిష్ణువు జన్మించడం జరిగిందండి. శ్రీ మహావిష్ణువు మొదటి అవతారం మత్స్యావతారం అండి. తిరుపతికి దగ్గరలో నాగలాపురం అనే ఉంటుంది. అక్కడ మత్స్యావతారంలో మనకు శ్రీ మహావిష్ణువు దర్శనం ఇస్తాడంట అండి. ప్రతి ఒక్కరూ చూడవలసిన క్షేత్రం అంట. ఇది మన భారతదేశంలో మత్స్యావతారంలో ఉన్న ఇదే ఏకైక క్షేత్రం అంట అండి. ఇక్కడికి పిల్లల్ని తీసుకువెళ్ళి దర్శనం చేయించామంటే విద్యలో మంచిగా అభ్యసించి విద్యలో రాణిస్తారంట. కాబట్టి చిన్నపిల్లల్ని ఖచ్చితంగా దర్శించవలసిన క్షేత్రంగా చెప్పడం జరుగుతుందంట అండి. మీకు కుదిరితే ఒకసారి వెళ్ళండి అని చెప్పడం జరిగిందండి. ప్రేమ ఉన్న చోట కోపం ఉంటుంది అంటారు. తల్లి తండ్రులు పిల్లలను అనుక్షణము ఇలాంటి మార్గంలో వెళ్ళాలి, అలాంటి మార్గంలో వెళ్ళాలని వాళ్ళను కోపగించి చెప్తారు. కానీ అది కోపం కాదంట అండి, ప్రేమ. ఆ ప్రేమని కోపంగా మనకి అనిపిస్తుంది. కానీ పిల్లలు అనుకుంటారు మాకు అన్నిటికీ అడ్డొస్తున్నారు, అన్నీ ఏది చేస్తా అన్నా ఇలా చేస్తున్నారు అని భావాలతోటి ఉంటారంట. అలా ఉండకూడదంట. తల్లిదండ్రులు పిల్లల మంచి మార్గంలో వెళ్ళాలి అనే కోపంతో చెప్తారంట. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఏదైనా ఆపద వస్తే పిల్లలు ఎవరి దగ్గరికి ఉరికొస్తారండి? తల్లిదండ్రుల దగ్గరికి వస్తారు. ఎందుకంటే మా తల్లిదండ్రులు తీర్చగలుగుతారు అనే భావం వల్ల ఉంటుంది. అప్పుడున్న భావము పెద్ద పెరిగినాక ఉండదంట అండి. వాళ్ళు ఏదైనా చెప్తే వీళ్ళన్నిటికీ మాకు అడ్డంగా చెప్తున్నారు, అడ్డంగా వస్తున్నారు అనే మూర్ఖత్వంలో ఉండిపోతారంట. కానీ వాళ్ళు చెప్పేది కరెక్ట్గా మనము వినడం జరిగితే అది మనకే అనుకూలంగా ఉంటుంది, వాళ్ళు మనకి హెచ్చరిస్తున్నారు అని అర్థం అంట. కాబట్టి తల్లిదండ్రులు ఎప్పుడైనా చెప్తే ఏది కానీ వినకుండా ఉండకండి. అలా మందలిస్తే వాళ్ళు మందలించేది ఎందుకంటే మళ్ళీ మన వాళ్ళు కదా. కాబట్టి తల్లిదండ్రులు కాపాడితే ద్వేషం వద్దు. వాళ్ళ కోపము వెనుక ప్రేమ అనేది దాగి ఉంటుంది. మన వాళ్ళు ఏమీ కావద్దు అనే భావనలతో మనకి ఏమి కావద్దు అని మనను హెచ్చరిస్తూ ఉంటారు. అదేవిధంగా చిన్న కథ అంట అండి. కౌరవులు 100 మంది అబ్బాయిలు, ఒక కుమార్తె ఉండేదంట. వాళ్ళు మొత్తం 101 మంది ఉండేదంట. కానీ వాళ్ళు మహా అహంకారులుగా ఉండేవారంట. ఈ పంచపాండవులు కూడా ఉండేది అదే కాలంలో. మనం భగవద్గీతలో చదువుకున్నాగా 5 పంచపాండవులు ఉన్నారు. కానీ వాళ్ళు చిన్న వయసులో నుండి కష్టాలను అనుభవిస్తూ ఏ కష్టం వచ్చినా ఒకరికొకరు తోడుంటూ 5 ఒకటిగా ఉన్నారు. కాబట్టి విజయాన్ని ఎక్కడికి వెళ్ళినా సాధించారంట. కానీ కౌరవుల తల్లిదండ్రులు గాంధారి తండ్రి ధృతరాష్ట్రుడు అతని ప్రేమ పిల్లలపైన పెట్టి ఎప్పుడూ కాపాడలేదంట. అందుకే వాళ్ళు అహంకారులుగా మారిపోయారు. ఈ మహాభారతాన్ని ఉదాహరణగా తీసుకుంటే మన జీవితంలో ఎలా ఉంటుంది తెలుస్తుంది. కుటుంబంలో అందరూ ఒకటిగా ఉండాలి. ఎలాంటి కష్టం వచ్చినా అందరూ ఒకటి అయితే అది సులువుగా మన వద్ద నుండి వెళ్ళిపోతుంది. ఎంతటి కష్టాన్నైనా కూడా సునాయాసంగా జయించవచ్చని ఈరోజు మంచి మాట అండి. అదేవిధంగా ఈరోజు సాంప్రదాయం, మనం గుడికి వెళ్తాము, కొబ్బరికాయ కొడతాము కదండి. మనం కొబ్బరికాయ కొట్టినప్పుడు అది మనం కొట్టాలా లేదా పూజారి చేతికి ఇచ్చి పూజారి చేత కొట్టియాలా అనేది చాలామందికి ప్రశ్నార్థకంగా ఉందంట అండి. దాన్ని ఎవరమైనా కొట్టచ్చు అంట అండి. మనమైనా కొట్టచ్చు, పూజారైనా కొట్టచ్చు. కొట్టడము అనేది కాదంట అండి. మనమే కాబట్టి మన చేతిలో కాయ పట్టుకొని మనము ఏం మొక్కుకుంటామో అది ఆ దేవుడి ముందు సంకల్పన అనేది చేసుకోవాలి. తర్వాత
పూజారికి ఇచ్చి కొట్టినా పర్వాలేదంట, మనమైనా కొట్టుకున్నా బయటికి వెళ్ళి పర్వాలేదంట. కాబట్టి దానిలో ఎలా ఆలోచన చేయాల్సిన అవసరం లేదంట అండి, ఎవరు కొట్టినా ఒకటే అంట. అదేవిధంగా మనం కొబ్బరికాయ కొట్టినప్పుడు అప్పుడప్పుడు మనకు కుళ్ళిపోయి వస్తుంది, లేకుంటే మురిగిపోయి బాగా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా. అలా కనుక అయితే దానికి అర్థం ఏంటంటే మనకు రాబోయే కాలంలో రోజులలో ఏదో చెడు జరగబోతుంది అని అర్థం అంట. అలాంటప్పుడు భయపడకుండా మళ్ళీ మనము వెళ్ళి కాళ్ళు చేతులు మనం శుభ్రంగా కడుక్కొని తిరిగి మళ్ళీ ఒక కొబ్బరికాయ తీసుకొచ్చుకొని మళ్ళీ మనము దాన్ని కొడితే మనము ఏదైనా జరిగితే తప్పు మన వల్ల క్షమించండి అని దేవుణ్ణి వేడుకొని మళ్ళీ ఒక కొబ్బరికాయ తెచ్చి కొట్టాలంట అండి. అలా కొడితే మనకి ఏదైనా ప్రభావం ఉన్నా కూడా అది తగ్గిపోతుందంట. మనం ఒక షాప్లోకి వెళ్ళి కొబ్బరికాయ తీసుకున్నప్పుడు ఆ కొబ్బరికాయతో పాటు మనకు పసుపు కుంకుమ అలా ఇస్తారు కదా. మళ్ళీ మనము వెళ్ళి కొబ్బరికాయ పాడైపోయింది అంటే కూడా కొంతమంది ఏమో దానికి బదులు మళ్ళీ ఒక్క కొబ్బరికాయ ఇస్తారంట. కొంతమంది ఏమో డబ్బులు తీసుకొని ఇస్తారంట, కొంతమంది ఏమో తిరిగి ఇస్తారంట. ఎందుకంటే అది చెడుకి సంకేతం కాబట్టి మళ్ళీ కొట్టాలని కొబ్బరికాయ తీసుకోండి అని చెప్తారంట, తీసుకెళ్ళి కొట్టండి అని. అది మనకి వెనకండెళ్ళి వచ్చిన ఆచారం అంట అండి. ఇది వెనకండెళ్ళి వచ్చిన సాంప్రదాయంగా మనం పరిగణలోకి తీసుకోవాలంట అండి. అదేవిధంగా ఉదయం పూజ అండి, రేపు ఆదివారము ఉదయం ఆచరించే పూజ. రేపు ఉదయాన్నే సప్తమి గడియల్లోనే సూర్యుడు ఉదయిస్తాడు కాబట్టి మనం లేచి శుభ్రంగా తలస్నానం ఆచరించి ఆదిత్య హృదయాన్ని చదువుకోవాలి. చదువుకున్న తర్వాత చెంబులో నీరు పట్టుకొని ఓం మిత్రాయ నమః అంటూ ఆ నీరుని సూర్య భగవానుడికి అర్ఘ్యంగా వదులుతూ 2 చేతులు ముందుకు చాపి ఆ నీళ్ళని వదులుతూ మన తలను కిందికి వంచాలండి. ఆ వంచి ఆ నీళ్ళ ధారని మనం చూస్తూ సూర్య శ్లోకమైనా మంచిదే, లేదా ఓం మిత్రాయ నమః అనే శ్లోకమైనా చదువుతూ అర్ఘ్యం ఇవ్వాలండి. ఇలా చేయడం వల్ల మనం చేసిన సంకల్పము ఏదైనా ఉంటే అది నెరవేరుతుంది. సప్తమి గడియల్లో సూర్యోదయం అవుతుంది కాబట్టి ఇలా చేయండి. లేదంటే ఇది కుదరదు, మేము చేయలేము అనుకునేవారు ఇంట్లోనే కూర్చొని సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయ స్తోత్రం కానీ పఠించి శ్రీ మహావిష్ణువు ముందు తులసి దళాలతో అర్చించుకోవాలి. అలా చేయడం వల్ల పితృదేవతల అనుగ్రహం ఉంటుంది. వాళ్ళతోటి మనకు వచ్చిన ఏమైనా దోషాలు ఉంటే అవి తొలగిపోతాయండి. పూర్వజిత కర్మ ఫలము తగ్గుతుంది. రేపు ఇలా అందరూ పొద్దున్నే ఆచరించుకోండి. ఇది ఉదయం పూజ అండి. అదేవిధంగా రేపు ఆదివారం కాబట్టి లైవ్ షోలో రేపు విశేషంగా గురువుగారు మాట్లాడడం జరుగుతుందంట అండి. సప్త ధాతువుల గురించి, సప్త జితావులు, అదేవిధంగా సప్తహ అంటే అర్థం ఏంటి, దాని గురించి మనిషి జ్ఞానానికి సంబంధించి చెప్తాడంట. అదేవిధంగా పిల్లలు చదువులో బాగా అభివృద్ధి రాణించాలి అంటే ఏం చేయాలి అనేది రేపు చెప్పడం జరుగుతుందంట అండి. రేపు అందరూ కుదిరితే వీడియోని చూడండి. అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఆచరించవలసిన యోగక్షేమం అండి. ఈరోజు సాయంత్రం లక్ష్మీనారాయణల ముందు నెయ్యితోటి దీపారాధన చేసి లక్ష్మీనారాయణ స్తోత్రము కానీ, లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రం కానీ, లేదా అశ్వత్థామ నారాయణ అష్టకాన్ని కానీ పఠించాలండి. ఇవేవి రావు, పఠించలేము అనుకుంటే ఓం లక్ష్మీనారాయణ నమః అనన్న జపించుకోండి. ఇలా చేసి మన సంకల్పాన్ని చెప్పుకోవాలండి. ఇలా చేసిన తర్వాత క్షీరాభిషేకం చేసుకోవాలండి లక్ష్మీనారాయణలకు. ఇదంతా ఆచరించిన తర్వాత చేయడం వల్ల కుటుంబంలో సఖ్యత, భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది ఖచ్చితంగా కలుగుతుంది. అదేవిధంగా ఆర్థిక అభివృద్ధి అనేది కూడా జరుగుతుందండి. ఈరోజు సాయంత్రం కుదిరితే అందరి పూజని ఆచరించుకోండి. ఈరోజు యోగక్షేమం ఇదండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.